అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు, లేకపోతే ఏదో తెలుగుదేశం పార్టీ చెప్పడం కాదు అధ్యక్ష. ఈ రోజు సిబిఐలో 11 కేసులు పెట్టుకొని ఈడీఏ 47,000 కోట్ల రూపాయల ఆస్తుని జప్తు చేసిన సంగతిని మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతున్నా. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈరోజు ప్రతి ఒక్క కేసులో ఇరుక్కొని లక్షల కోట్లు దోచుకొని ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ బస్టు పెట్టించి ఎంతో మంది అధికారులకు జైలు పంపించి రాష్ట్రం పరువు తీసినటువంటి మీరు ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతుంటే నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీ ఆసుపత్రి మందుల కొనుగోలు కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరిగినట్టు సమాచారం. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు ఈ కేసులో ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు. ఈరోజు మీరు ప్రభుత్వం చేత నడిపించబడుతున్నటువంటి మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లకు మాత్రమే పరిమితం చేసి డిస్టిలరీస్ నుంచి పెద్ద ఎత్తున జే ట్యాక్స్ పేరుతో మీరు వసూళ్లు చేస్తూ ఉన్నారు. దాదాపు 2,000 కోట్లకు పైన ఈ జే ట్యాక్స్ పేరుతో డిస్టిలరీస్ నుంచి లిమిటెడ్ బ్రాండ్స్ చేసి ఆ డిస్టిలరీస్ నుంచి వసూళ్లు చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈ శాడిస్టు ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని పంపిస్తే అది న్యాయబద్ధంగా ఉందా, రాజ్యాంగపరంగా ఉందా, చట్టాలు అనుకూలంగా ఉన్నదా అని చెప్పి గవర్నర్ పరిశీలన చేయాలి. ఈ దొంగ ముఖ్యమంత్రి ఏదో పంపించేస్తే నువ్వు కూడా కళ్ళు మూసుకొని సంతకం పెడితే ఎట్లా అండి గవర్నర్ గారు? పద్ధతి కాదు కదా. ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు ఒక్కడికి 2 సార్లు ఆలోచన చేయాలా. ఎంచేతంటే ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఉన్నాడు. బెంగళూరులో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి అధికారంలో ఉండగా దాదాపు 1,00,000 కోట్ల పైన సంపాదించినటువంటి వ్యక్తి రాష్ట్రంలో లేవు కాబట్టి ఎదటి వాళ్ళ సలహాలు తీసుకుని ఎదటి వాళ్ళ యొక్క సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని గబ్బుబట్టించాలని కానీ ఈ రాష్ట్రాన్ని తనఖా పెట్టాలని కానీ టీఆర్ఎస్కి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.